అరణ్యకాండ ఇక్కడ రాముడు అరణ్యంలోకి వచ్చాడు కాబట్టి అరణ్యకాండ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు అరణ్యకాండలోకి వెళ్ళారు. విరాధన రాక్షసుడు కనబడ్డాడు వీడికి. వాడు ఎంత గొప్పవాడు అంటే వాడి చేతిలో పెద్ద శూలం ఉంది. ఆ శూలం చివరికి ఓ 2-3 మీరందరూ బార్బెక్యూలకు వెళ్ళే ఉంటారు కదా, బార్బెక్యూలో 2-3 గుచ్చుతారు చూడండి పుల్లకి చివరన, అలా వాడికి 2 గుచ్చున్నాయి ఆ శూలానికి చివరి. ఏమంటే ఒక పంది కళేబరము, ఒక ఏనుగు కళేబరము, అలాంటివి దానికి గుచ్చున్నాయి. సో ఆయన ఏమిటంటే వాటిని హాయిగా తినేస్తాడు పెద్ద ఇబ్బంది పడకుండా. అలాంటి వాడు ఆ విరాధుడైన ఆ రాక్షసుడు. సరే, అతను సీతమ్మని పట్టుకెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మణులు అతన్ని చంపుతారు. విరాధం రాక్షసం హత్వా అతనికి శాప విమోచనం చేస్తారు. అక్కడి నుంచి శరభంగ మహాముని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తూ ఉండేసరికి వీళ్ళు చూడండి, మీరు ఊహించుకోండి, ఒక సందు చివరిలోంచి మనం తిరుగుతున్నాం అనుకోండి. అప్పుడే ఆ సందు చివరి ఇల్లుంది, మనం సందులోకి తిరుగుతున్నాం. హఠాత్తుగా ఆ ఇంట్లోంచి ఎవరో బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే మనం వస్తున్నామని చూసి వెళ్ళిపోతున్నాడు వాడు, అంతేనా? అలాంటిది రాముడికి ఎదురవుతుంది పరిస్థితి. అదేమిటి అంటే ఇంద్రుడు శరభంగుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఉండవలసిన సమయం అయిపోయింది, మీరు వచ్చేయండి అని ఇంద్రుడు స్వయంగా వచ్చాడు ఆ శరభంగ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆయన ఇంద్రలోకానికి యముడు రాలే చంపి తీసుకెళ్ళడానికి, ఇంద్రుడు వచ్చాడు, మీరు నాతో పాటు వచ్చేయండి తీసుకెళ్తాను స్వర్గానికి అని. ఒక్క నిమిషం రాముడు వస్తున్నాడంటే ఆయన ఆగాడు. ఆ శరభంగుడు రాముడు వచ్చాక, ఇందాకలే ఇంద్రుడు వచ్చాడే నువ్వు చూస్తుంటే వెళ్ళిపోయింది ఇంద్రుడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఇంద్రుడు అంటే ఇక్కడ ధర్మ సూక్ష్మం. రాముడు ఎవరి కింద వచ్చాడు? రాముడు మానవుడి కింద వచ్చాడు. మానవుడికి దేవత కనపడితే మనం దండం పెట్టాలి. కానీ ఇంద్రుడికి ఆయన ఎవరని తెలుసు? ఆయన శ్రీ మహావిష్ణువు అని తెలుసు. అందుకని ఇంద్రుడు దండం పెట్టాలి. ఇంద్రుడు కనుక రాముడికి దండం పెడితే నువ్వు నాకు ఎందుకు దండం పెట్టే ఉంటాడు రాముడు. అప్పుడు నువ్వు విష్ణువు అని చెప్పాలి. నువ్వు విష్ణువు అని చెప్తే అక్కడ రావణ సంహారం జరగదు. ఎందుకంటే రావణాసురుడు ఏం కోరుకున్నాడు? నేను మనిషి చేతిలోనే పోతాను అనుకున్నాడు. అందుకని అప్పటిదాకా ఈయనలో దైవత్వం ప్రకృతికి అవ్వకూడదు. అందుకని ఇంత లెక్క ఉంది కాబట్టి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఈ శరభంగుడు వచ్చాడు. శరభంగ మహర్షి వచ్చిన తర్వాత ఆ శరభంగుడి దగ్గర రాముడు వెళ్ళాడు. రాముడు శరభంగుడిని కలిశాడు. ఆ శరభంగుడు చెప్పవలసినవన్నీ చెప్పి ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగానే సశరీరుడై శరభంగ మహాముని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఒక ప్రధానమైన శ్లోకం మనందరం చెప్పుకోవాలండి, చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఏం జరుగుతుందంటే, మొత్తము శరభంగ మహర్షి దగ్గర నుంచి రాముడు బయలుదేరి ముందుకు వెళుతున్న సమయంలో కొంతమంది రకములైన మనుషులు వచ్చారండి. ఋషులు వచ్చి దండం పెట్టుకున్నారు రాముడికి. నేను ఆ ఋషుల పేర్లు చెప్పి వాళ్ళ స్పెషాలిటీ ఏంటో చెప్తా. అది అంతవరకు మనం చెప్పుకుందాము. వాళ్ళందరూ రాముడి దగ్గరికి వచ్చి మాట్లాడారు. వాళ్ళు ఎవరెవరంటే వైఖానసులు, వాలకిల్యులు, సంప్రాక్షులు, మరీచికులు, అశ్మకుట్టులు, పత్రాహారులు, దంతోలూఖలు, ఉన్మజ్జకులు, గాత్రశయ్యులు, ఆశయులు, అభ్రావకాసులు, సలిలాహారులు, వాయుభక్షులు, ఆకాశనిలయులు, స్థండిలసాయులు, ప్రతోపవాసులు, దాంతులు, అర్థపటవాసులు, జపశీలులు, తపోనిత్యులు, పంచతపోన్వితులు. ఈ 20 రకాల వాళ్ళ గురించి చెప్తానండి. మొట్టమొదట వైఖానసులు అంటే బ్రహ్మ యొక్క గోళ్ల నుంచి పుట్టినవాడు. నఖము అంటే గోరు, వాడు బ్రహ్మ యొక్క గోళ్ల నుంచి పుట్టినవారు. 2 బాలకిల్యులు, వీళ్ళు బ్రహ్మగారి తాలూకా రోమాలు వెంట్రుకల్లోంచి పుట్టినవాడు. 3 సంప్రాక్షులు, బ్రహ్మగారు ఒకసారి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే అందులోంచి పుట్టినవాడు. మరీచికులు, వీళ్ళు ఏంటంటే వాళ్ళు భోజనం చేయరు, కేవలం సూర్యకాంతిని మాత్రమే భోజనం చేస్తూ తపస్సు చేసుకునే ఋషులకు ఒక పేరు ఉంది. అందరినీ ఋషులు అనకూడదు. అంటే ఋషులు అనకూడదు అంటే వాళ్ళ ఋషుల్లో అదొక సెక్ట్, దాన్ని మరీచికులు అంటారు. ఆ తర్వాత ఇంకొందరు ఏం చేస్తారంటే, అలాంటి వారు మొన్నటిదాకా కూడా ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా. ధాన్యం ఉంటుంది కదా, ధాన్యం అంతా తీసుకెళ్ళిపోయిన తర్వాత కొంత మిగిలిపోతుంది పొలంలో. ఆ ఉండిపోయిన దాన్ని ఎవరో దంచితే తీసుకోకుండా వాళ్ళే రాళ్ళు పెట్టి ఆ ధాన్యాన్ని బాగు చేసుకుని రాళ్లతో కొట్టి ఆ భోజనం మాత్రమే, అంటే ఇంక మరొక జీవిని దేన్ని ఇబ్బంది పెట్టకుండా ఆ భోజనం మాత్రమే చేసుకుని బతికేవాళ్ళు. అది ఎందుకంటే ఆ ధాన్యం పారేసి వెళ్ళిపోయారు అందరూ, దాన్ని మాత్రమే తీసుకునేవాళ్ళు మన అశ్మకుట్టులు. ఆ తర్వాత ఆకుల్ని మాత్రమే తింటూ బతికేవాళ్ళు పత్రాహారులు.
ఆ తర్వాత దంతోలూకులు అంటే వాళ్ళు ఏది మరి బయట కూడా విరగొట్టరు, దేన్నైనా దంతంతోనే పగలగొట్టుకుని ఏం దొరికినా, అంటే బయట రాయి రప్ప కూడా వాడరు, చేతిలో ఆహారం పడేది కేవలం దంతం కింద పడి నలగొట్టుకొని తింటారు, వాళ్ళు దంతోలూకులు. ఆ తర్వాత ఉన్మజ్జకులు అంటే వీళ్ళు ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటారు, కంఠం వరకు ఎప్పుడూ నీటిలోనే ఉంచి తపస్సు చేస్తారు. మరి అలా ఉన్నప్పుడు వెనకాతల నుంచి ఏ మొసలో వచ్చి తినేస్తే అయిపోయింది, అంతే, అలాగే పోని ప్రాణం అంటారు తప్ప మరొకటి ఏమి పెట్టుకోరు. వాళ్ళని ఉన్మజ్జకులు అంటారు. ఆ తర్వాత గాత్రశయ్యులు అంటే వీళ్ళు అన్ని నియమాలు పాటిస్తూ తలగడ కూడా తల కింద పెట్టుకోరు, చేతినే తలగడ కింద పెట్టుకొని పడుకుంటారు, వాళ్ళు గాత్రశయ్యులు. ఆ తర్వాత భూమి మీదే ఎప్పుడు పడుకునే ఉండేవారు అశయ్యులు. ఆ తర్వాత అభ్రావకాసులు అంటే ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు ఎలాంటి ప్లేసెస్లో ఉంటారంటే అక్కడ ఎండైనా వానైనా కనీసం నీడ కూడా పడకూడదు, అంటే చుట్టుపక్కల చెట్లు కూడా ఉంటారు, వాళ్ళు పూర్తిగా ఆకాశం కిందే ఉంటారు, వర్షం పడ్డా అక్కడి నుంచి లేవరు, ఎండ కాసినా అక్కడి నుంచి లేవరు, అలాంటి చోట కూర్చొని తపస్సు చేసుకుంటూ, అంటే ఇంకా దేనికి ప్రకృతిలో వాళ్ళు దేన్ని వాడరు అనమాట, అలాంటి వాళ్ళు అక్కడ ఎండకి వానికి తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు అభ్రావకాసులు. తర్వాత సలిలాహారులు, కేవలం లిక్విడ్ డైట్తో జలాలని మాత్రమే తాగుతూ బ్రతికేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు సలిలాహారులు. ఇంకొందరు వాయుభక్షకులు, వాళ్ళు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ బతుకుతారు. ఆ తర్వాత ఆకాశ నిలయులు అంటే వాళ్ళు ఈ చెట్లు తాలూకా రూట్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చొని తపస్సు చేస్తారనమాట. మీరు ఎప్పుడైనా ఈ ఆకాశ నిలయంలాగా ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రేమానందజీ మహారాజ్ని మీరు హిందీలో ఒక అతను బాగా ఆయన చాలా ఫేమస్, ఆయన చెప్తూ ఉంటారు, ఆయన జీవితం గురించి చెప్తారు. 12 ఏళ్ళు ఆయన కాశీలో ఉన్నప్పుడు గంగలో స్నానం చేసి మెట్ల మీదే కూర్చుని అలా జపం చేసుకుంటూ ఉండడమే, ఎవడైనా తెచ్చి అందులో ఆయన ముందు ఆహారం పడేస్తే తినడం, లేకపోతే అడగడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళు అప్పుడెప్పుడో ఉన్నారని కాదు, మన కళ్ళ ముందు ఈ ప్రేమానందజీ మహారాజే కనబడుతున్నారు. ఆయన అలా 12 ఏళ్ళు చేశారు, శివుడు కనబడ్డాడు. శివుడు కనబడి నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది, నువ్వు బృందావనంకి వెళ్ళండి. బృందావనంకి వెళ్తే అసలు మేము వెళ్ళాం బృందావనంకి, మీరు ఎవరైనా బృందావనం వెళ్తే అసలు ఆయన మన్నాడు పొద్దున్న 3 గంటలకు ఆయన కలవాలి అనుకుంటే ఇవాళ పొద్దున్న 6 గంటల నుంచి క్యూల్లో ఉంటారు జనాలు, ఎందుకంటే ఆయన 60 మందినే కలుస్తారు, 60 టోకెన్లు మనకు అంతే వస్తాయని. కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నారు, అది అప్పుడే ఉన్నారు అలా అనుకోవద్దు. స్థండిల సాయిలు అంటే భూమి మీద దర్భలు అవి పరుచుకొని దాని మీదే పడుకుంటారు. దర్భాసనం మీద కూర్చోవడమే కష్టం అండి, దర్భ మీరు అందరూ చూసే ఉంటారు, తెగుతుంది చెయ్యి గట్టిగా పట్టుకుంటే, దాని మీద పడుకొని ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఒంటి మీద వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉందో ఆలోచించండి. దెర్ బి నో మూవ్మెంట్ విచ్ ఈస్ నాట్ ప్లాన్డ్ వాళ్ళకి. వ్రతోపవాసులు నిరంతరం ఉపవాసంతోనే ఉంటారు. తర్వాత దాంతులు పూర్తిగా జితేంద్రియులు, అంటే వాళ్ళకి ఇంక ఏ ఆర్గను వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది తప్ప వాళ్ళు దేనికి టెంప్ట్ అవ్వరు, జితేంద్రియులు. ఇంకొకళ్ళు అర్థపటవాసులు, ఇది మనం చేయకూడదండి సహజంగా, పర్టిక్యులర్గా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఒకసారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా చేయకూడదు, మన పుణ్యఫలం పోతుంది. తడి బట్టతో పూజ చేసేవారు, దానికి ఒక శక్తి ఉండాలి, అలా ఉంటేనే మనం చేయాలి. సహజంగా మాత్రం తడి బట్టతో ఎప్పుడు మనం మాత్రం పూజ చేయకూడదు, ఉన్న పుణ్యం పోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ చెప్పాను కదా మళ్ళీ అని జస్ట్ కాషన్ చెప్తున్నాను, మీరు చేస్తారని కాదు చెప్తున్నాను. మరొకటి జపశీలురు, వీళ్ళు ఏంటంటే అసలు వీళ్ళు కదలరు, నిశ్చలంగా జపం చేస్తారు. అంటే మరి ఇంకే మూమెంట్ ఉండదు, అలా నించున్న వాళ్ళు నించున్నట్టే, మన సినిమాల్లో తపస్సులు చూపిస్తారు కదా, అలాంటిది అనమాట. జపశీలురు, తపోనిత్యులు. ఇంకా తపోనిత్యులు అంటే 24 గంటలు తపోదీక్షలోనే ఉంటారు. ఇక చివరి వారు పంచాగ్నుల మధ్య తపస్సు చేసేవారు. పంచాగ్నుల మధ్య తపస్సు చేయడం అంటే 4 వైపులా నిప్పు పెట్టుకుంటారు, ఎండాకాలంలో, చలికాలంలో కాదు. 4 వైపులా మంచి ఎండ కాలుతూ ఉంటే 4 వైపులా పెట్టుకుని పైనుంచి సూర్యుడు కాల్ చేసే అంత వేడి ఉన్నప్పుడు కూర్చొని తపస్సు చేస్తారు. వాళ్ళని పంచతపోనితులు అంటారు అన్నమాట. ఇలా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ రాముడికి ఇదిచ్చి, రామ మా అందరికీ ఒక కోరిక ఉంది, మేము ఇలా బతుకుతున్న వాళ్ళు మనుషుల్ని హింసిస్తారండి, వాళ్ళు హింసించారు కదా, మమ్మల్ని వచ్చి రాక్షసులు హింసిస్తున్నారయ్యా, మమ్మల్ని కాపాడు అన్నారు.
అంటే రాముడు అన్నాడు, అయ్యో నేను ఎందుకు కాపాడను, ఖచ్చితంగా నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అనేసరికి అక్కడి నుంచి సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్తారు. సుతీక్ష్ణుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకుని వెళ్తున్నప్పుడు ఇందాకలో ఒక ఆర్గ్యుమెంట్ చూసాం కదండి, మనకు సినిమా సీతలు సీరియల్ సీతల్ని చూసి అసలు సీతమ్మ అంటే ఎవరో మనం మర్చిపోయాం పూర్తిగా. సీతమ్మ ఏమి రాముడు చెప్పిందల్లా వినే అలాంటిదే ఉండదు. ఆవిడ అడుగుదాం అనుకున్నప్పుడు ఇందాకలో విన్నారు కదా ఎంత మాట ఉందో రాముడిని. ఇప్పుడు అరణ్యంలో, అక్కడ అయోధ్యలో క్లాస్ అయింది, ఇప్పుడు మళ్ళీ రెండోసారి రాముడితో ఆవిడ అరణ్యంలో మొదలు పెడుతుంది. ఆవిడ అంటుంది, అసలు రాఘవ నాకు మూడు రకాల వ్యసనాలతో మగాళ్ళు పాడైపోతారని నేను చిన్నప్పుడు నేర్చుకున్నానయ్యా అంటుంది. రాముడు ప్రారంభమైందిరా అనుకున్నాడు ఆయన కూడా. సరే చెప్పే ఉంటా 3 అన్నాడు. త్రీణేన వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరావుభౌ పరదారాభిగమనం వినావైరం చ రౌద్రత. 3 వల్ల పాడైపోతాడని తెలుసు నాకు. మొట్టమొదటిది అబద్ధాలు ఆడడం. నువ్వు నీ జీవితంలో అబద్ధం ఆడడం నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 2 పరస్త్రీ వ్యామోహం. దీనివల్ల మగాడు అనేవాడు ఖచ్చితంగా పాడైపోతాడు. నీకు అది లేదు, అది కూడా నాకు తెలుసు. 3వది ఒకటి ఉంది, మనకి ఎవరితోని గొడవ లేని వాడి దగ్గరికి మనమే వెళ్ళి గొడవ పెట్టుకోవడం. నువ్వు ఎందుకో అలాంటి గొడవలు పెట్టుకోవడానికి వెళ్తున్నావేమో నాకు డౌట్గా ఉందండి ఆవిడ అనేసరికి రాముడు అన్నాడు, ఇంకా చెప్తోంది, ఇంకా అసలు వైరభావం లేదు కదా, ఆ రాక్షసులకి మనకి తగువులు లేవు కదా, మనకి వాళ్ళకి ఏ గొడవలు లేవు కదా, వీళ్ళని ఎవరో వాళ్ళు హింసించడం ఏమిటి, వాళ్ళందరూ నీ దగ్గరికి రావడం ఏమిటి, నువ్వు వాళ్ళకి అభయం ఇవ్వడం ఏమిటి, అసలు ఇదంతా ఏమిటి, ఇది నాకు నచ్చటం లేదు. నహిమే రోచితే వీరా. అసలు ఇన్నాళ్ళు నేను ఇప్పుడు వస్తానది ఆవిడే కదండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు రావడం ఇష్టం లేదంటుంది ఆవిడ. నహిమే రోచితే వీరా గమనం దండకాన్ ప్రతి. ఇంకా మరి ముందుకెళ్ళదు అడవులోకి, ఇంకా ముందుకెళ్తే కదా రాక్షసులు ఉంటారు, ఇక్కడే ఉండిపోతాం మనం కూడా. ఒకవేళ వాడొచ్చి మన మీద కూడా పడ్డాడు అనుకో, అప్పుడు నువ్వు చంపుదువు. కానీ మనమే ఎందుకు వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి, లేదంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. అడవికి ఊరికి మధ్యన ఉన్నా కూడా మనం ఊర్లోకి వెళ్లకుండా ఉన్నట్టే కదా. కాబట్టి అసలైనా నువ్వు ఈ ధనుర్బాణాలన్నీ ఎందుకు పట్టుకుని వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుంది, నువ్వు బాణాలు వేస్తావు, జంతువుల్ని చంపుతావు, రాక్షసుల్ని చంపుతావు, వాళ్ళు మన మీదకి వస్తారు, ఈ గొడవలన్నీ మనకు అవసరమా అని మొదలుపెట్టింది. అని ఇంకా మళ్ళీనండి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఇది కూడా. అమ్మో అదంతా చెప్తూ ఆవిడ ఇంకో మాట చెప్తుంది, అసలు అదంతా కాదు రామా, ఆయన ఏం పెద్దగా ఆయన ఏం ప్రతిస్పందించట్లేదు. అందుకని ఇప్పుడు ఆవిడ కథ చెప్తోంది రాముడికి. ఆవిడ ఏం కథ చెప్తోందంటే, ఒకప్పుడు ఒక ఆయన తపస్సు చేసుకునేవాడు. ఈ తపస్సు చేసే వాళ్ళందరూ ఏంటంటే మాకు ఇంద్ర పదవి కావాలంటారు. మరి ఇప్పుడు ఆ పదవిలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి, వాడి చెడగొట్టాలని చూస్తుంటాడు, అంతే కదా. చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్. అందుకని ఈ తపస్సు ఈయన చేస్తున్నాడు, ఇంద్రుడు చూశాడు. సరే ఒకసారి నిజంగా పరీక్షిద్దామని చెప్పి ఇంద్రుడు వచ్చి ఒక కత్తి ఇచ్చి వెళ్ళాడు ఆయనకి. ఆయన ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానయ్యా, ఈ కత్తిని నీ దగ్గర పెట్టుకో అని. ఈ మనిషి ఈ కత్తిని చూసుకుంటూ ఈ ఖడ్గాన్ని రక్షిస్తూ ఉండాలని చెప్పి కత్తినే 24 గంటలు చూస్తున్నాడు. కాబట్టి దీన్ని దేనికి వాడతారు, దాని వైపే చూస్తున్నాడు, ఎవడు పట్టుకెళ్ళిపోకూడదని చెప్పి, ఇంద్రుడు అంతటి వాడు ఇచ్చాడు కదా అని చెప్పి దాన్నే చూస్తూ ఇది ఇలా తెంపుతుందా, దీంతో ఇలా తెగుతుందా, అది ఇది అనుకుంటూ చాలాసేపటికి ఆయన ఆ కత్తి దాన్నే పట్టుకుని తపస్సే మానేశాడు. కాబట్టి ఒక్క కత్తి దగ్గరికి వస్తేనే తపస్సు పాడైపోయింది కదా, నువ్వు ఈ ధనుస్సులు పట్టుకున్నావు, బాణాలు పట్టుకున్నావు, ఇప్పుడు రాక్షసుల మీదకి వెళ్తానంటున్నావు, మనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో దీనివల్ల అని అంది. అనేసరికి అప్పుడు రాముడు చాలాసేపు ఆవిడ ఇవన్నీ చెప్పాక, మనం ఎందుకు ఇవన్నీ చెయ్యాలి, సౌమ్యుడా నువ్వు కాస్త నిర్మలమైన బుద్ధితో ఆలోచించు, మామూలుగా ఆలోచించు. నేను ఇంత చెప్పిన తర్వాత చివరికి ఆవిడ మరో మాట ఉంది, నేను స్త్రీని, నాకు కొంచెం చపలంగా ఉంటుంది బుద్ధి, నేను కొంచెం ఆసిలేటెడ్ మైండ్తో ఉంటాను, ఇది మాకున్న హక్కు, నువ్వు సరైన నిర్ణయం తీసుకో అని చెప్పి వదిలేసింది ఆవిడని. ఆయన ఇదంతా విన్నాక ఆయన తిరిగి ఇంకో మాట ఏమిటంటే, నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకోక పక్కన లక్ష్మణుడు ఉన్నాడు కదా, మీరిద్దరూ చర్చించుకొని నాకు మాట చెప్పండి అన్నాడు. రాముడు అన్నాడు, అమ్మా నువ్వు గొప్ప ఇంట్లో పుట్టావు, జనక మహారాజు గారి కూతురుగా పుట్టావు, ధర్మం తెలిసిన దానివి అని, నువ్వు క్షత్రియుల ఇంట్లోనే కదా పెరిగేవు అన్నాడు. అనేసరికి ఆవిడ గతుక్కుమంది, వచ్చేడరా అయిన పాయింట్కని. అంటే క్షత్రియుడు అనేవాడు ధనుర్బాణాలు ధరించి నించుని ఉంటే అక్కడ ఇంకొకటి బాధపడుతూ ఉంటే చూడ్డానికా, మాకు ఇదంతా చిన్నప్పుడు నేర్పించింది, ఇంత నేర్చుకున్న విద్య దేనికి, కాల్సనా, మరో మనిషి బాధపడుతూ ఉంటే నాకు ఎందుకని నేను పక్క నుంచి వెళ్ళిపోవాలా, వాళ్ళకే కాదండి ఇప్పుడు మనకు కూడా అదే, మరొకటికి అవసరం ఉన్నప్పుడు మనకున్న స్కిల్ వాడి మనం వాడిని కాపాడమే కదా మానవత్వం అంటే. ఇదే రాముడు చెప్తున్నాడు, ఓ సీత, అసలు ఈ మహర్షులు అందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసావు కదా, ఎండిపోయిన దేహాలతో ఉన్నారు,
వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి రామా నన్ను కాపాడన్నారు, నరమాంస భక్షకులైన రాక్షసులు వచ్చి వీళ్ళని తినేస్తూ ఉంటే మనం ఎలా ఉంటామమ్మా అని. ఓ సీత, నీకు మరో విషయం చెప్తున్నాను చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏమైనా చెప్పు, ఎన్ని విషయాలైనా మాట్లాడి, చాలాసేపు చెప్పి ఆయన ప్రతిజ్ఞల గురించి, క్షత్రియుడిగా ఆయన ధర్మం గురించి ఇవన్నీ చెప్పి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి ధ్యాయతే అభయం సర్వభూతేభ్యో దద్యాం ఏతద్ వ్రతం మమ. అమ్మా ఒక్కడి గుర్తుపెట్టుకో, సకృదేవ, నేను ఒక్కసారి ఎవరైనా వచ్చి రామా నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని కాళ్ళ మీద పడిపోయాడా వాడెవడన్నది నేను చూడను. ఒకసారి నేను నావాడు అని రాముడి వాడి కింద ఒకటి అనుకున్నాను అంటే వాణ్ణి నేను కాపాడి తీరతాను సీత. దానికోసం లక్ష్మణుని వదిలిపెట్టవలసి వచ్చినా సరే, నిన్ను వదిలిపెట్టవలసి వచ్చినా సరే అని ఆవిడ ఊరుకుంటారు. కాబట్టి మనం రామాయణం చదువుతున్నప్పుడు ఈ ఫైట్లు కూడా చూడొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి రామాయణం చదవండి రోజు కుదిరితే, లేకపోతే పని వీలు చేసుకునైనా చదవండి. ఇది అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత రాముడు అక్కడ ఎంతమంది ఋషులు ఉన్నారంటే ఆ ఋషుల ఆశ్రమాలన్నీ చూసుకుంటూ వచ్చేసరికి 13 ఏళ్ళు అయిపోయి, ఇంకో ఏడాది మిగిలింది. ఈ ఏడాది ఎక్కడ ఉండాలి అనుకొని రాముడు అక్కడే అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యుడి దగ్గరికి వెళ్తే అగస్త్యుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు సుదర్శనుడు, కానీ రామాయణంలో ఆయన పేరు అగస్త్య భ్రాత అని అంటారంటే, ఓ ఇంట్లో చూడండి, ఓ ఆయన పెద్ద ఆయన అనుకోండి, వాళ్ళ తమ్ముడు గారండి, వాళ్ళ అన్నయ్య గారండి, చిన్నోళ్ళు అంటే మేము విజయనగరం శ్రీకాకుళం సైడ్ నుంచి వచ్చాం, అలాగే గుర్తుంచుకుంటారు మనుషుల్ని వాళ్ళు అక్కడ చక్కగా. కాబట్టి అలా అగస్త్య భ్రాత కిందే ఉండిపోయాడు ఆయన జీవితాంతం అంతా. అయ్యాక అప్పుడు అగస్త్యుడు లోపాముద్ర సహితుడే సీతారాముడు వచ్చాక రాముడికి నమస్కారం పెట్టి రాముడికి ఆయుధాలన్నీ ఇచ్చాడు, సీతమ్మని పొగిడాడు. అసలు ఇలాంటి భార్య కదయ్యా ఉండవలసింది అని సీతమ్మని చాలా చక్కగా గొప్పగా పొగిడి, ఎంత గుణవంతురాలు అమ్మ సీతమ్మ అని అంతా చెప్పి, అయితే ఇప్పుడు రాముడు అడుగుతాడు, సరే ఇంకా నేను ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి. ఈ కొంచెం ముందుకెళ్ళయ్యా ఇక్కడ పంచవటి అని ఒక ప్రదేశం ఉంది, ఆ పంచవటిలో ఉండు ఆయన అని చెప్తాడు. ఎందుకు ఆయనకు తెలుసు ఇప్పుడు అవతార కార్యం జరగాలి అంటే జరగవలసిన పని ఆ పంచవటిలోనే జరుగుతుందని. అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒకరోజు వీళ్ళ ముగ్గురు హాయిగా వర్ణశాలలో ఉన్నారు. ఉంటే అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఈ ద్వారం ఉంది కదండి, ఈ ద్వారం ఉందా, ఆ ద్వారం మీద 2 వైపులా చేతులు పెట్టి ఒక కాలు బయట పెట్టి ఒక కాలు గాలిలో ఉంచి మాట్లాడుతోంది, చూస్తోంది. రాముడు వెంటనే లక్ష్మణుడి వైపు చూసి, మానవులు ఇలాంటి పనులు చేయరు, లోపలుండైనా మాట్లాడతారు, బయటికి వెళ్ళైనా మాట్లాడతారు, లక్ష్మణ ధనుస్సు జాగ్రత్త అని చెప్పాడు. అంటే అది విజ్ఞానం, తెలియడం వచ్చిన మనిషి ఎవరు అని. ఆవిడొచ్చి, రామా నాకు నువ్వంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకుంటానంటే రాముడు అన్నాడు, నాకు ఆల్రెడీ భార్య ఉందమ్మా ఇక్కడ, చూడు పెళ్ళి కాకుండా మాకు సేవలు చేస్తున్న లక్ష్మణుడు ఆ పక్కన ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకోమ్మా అన్నాడు. అవును, ఆయన కూడా అందంగానే ఉన్నాడు, నువ్వు ఇంకా కొంచెం నీలం రంగులో ఉన్నావు, ఆయన పూర్తిగా తెల్లగా ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తా అని చెప్పి కన్యా వరయతే రూపం ఉంటారు కదంటే పెళ్లి చేసుకోవడం కదా, అంటే మన ధర్మశాస్త్రంలో చెప్పిన మాట, కన్యా వరయతే రూపం, అమ్మాయిట రూపాన్ని ఇష్టపడుతున్నట్టు. అంటే ఇవాళ అంటే మరీ 30 ఏళ్ళు చేసుకున్నప్పుడు కాదండి, 16-17 ఏళ్ళు అయితే అలాగే ఉంటాయి. కన్యా వరయతే రూపం, మాతా విత్తం, తల్లట అమ్మాయి తల్లి ఆస్తి ఎంత ఉందో చూస్తుందట అల్లుడికి ఎప్పుడైనా. మాతా విత్తం, పితా శ్రుతం, తండ్రి వీడికి ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయని చూస్తాడు, ఎందుకంటే వీడు బతకాలి కదా అని చెప్పి. బాంధవాహ కులమిచ్చంతి, బంధువులందరూ మన కులం వాళ్ళ కదా అని చూస్తారట. మృష్టాన్నం ఇతరే జనా, వీళ్ళు తప్ప ఉన్న మిగతా బ్యాచ్ అందరూ ఉన్నారే, భోజనాలు ఎలా ఉన్నది మాత్రమే చూస్తారట, వాళ్ళకి ఇంకేం సంబంధం లేదు వీళ్ళతో. ఇది ధర్మశాస్త్రం ఏనాడో చెప్పింది, అర్థమైందా? కాబట్టి ఈ అందంగా కనబడ్డాడు ఆయన, రెండో ఆయన కూడా, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆయన అన్నాడు, లక్ష్మణుడు అన్నాడు, చాలా బాగుంది వచ్చావు నువ్వు ఇక్కడికి, కానీ ఇక్కడ నువ్వు ఒకటి అర్థం చేసుకో, వాళ్ళిద్దరికీ నేను సేవలు చేస్తున్నాను. నౌకర్ని చేసుకుంటే నువ్వు నౌకరాణి అవుతావు, మహారాణి ఎలా అవుతావు అవవు కదా. కాబట్టి నువ్వు సేవకుడిని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సేవకురాలు అవుతావు, కాబట్టి నువ్వు అతని దగ్గరికే వెళ్ళన్నాడు. అప్పుడు ఆవిడ అనుకుంది, అసలు వీళ్ళిద్దరూ నన్ను ఒకళ్ళ దగ్గరికి వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు, ఇక్కడ ఇంకో స్త్రీ ఉండడం వల్ల కదా. ఇదే ప్రాబ్లం. అక్కడ వాళ్ళిద్దరూ ఏం చెప్పారు, అసలు అక్కడ సీతమ్మ ఏమైనా మాట్లాడిందా? ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ ఉంది, ఆవిడ వంట ఏదోని. వీళ్ళిద్దరూ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు పంపించారు, పరిహాసంతో చేశారా మామూలుగా చేశారా పక్కన పెట్టండి. ఈవిడికి కోపం ఎవరి మీదకి వచ్చింది? అందుకే ఇమోషన్కి లాజిక్ ఉండదంటే ఇదే.
ఈ సీత ఉండడం వల్ల కదా అని చెప్పి సీత మీదకి వెళ్ళింది. సీత మీదకి వెళ్తే సీతని చంపబోతోంది కాబట్టి ముక్కు చెవులు కొయ్యమన్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటానని వచ్చినందుకు కాదు ముక్కు చెవులు కొయ్యమని. సీతమ్మని చంపుతానంది కాబట్టి, సీతమ్మ మీదకి వెళ్తోంది కాబట్టి, అటెంప్ట్ టు మర్డర్కి ఆ రోజుల్లో ఉన్న శిక్ష అది కాబట్టి నేను వాస్తవంగా చెప్తున్నా. అందుకని అవమానం చేసి పంపించాలి కాబట్టి అవమానం చేసి పంపించాడు. ఆవిడ పేరు శూర్పణఖ. ఈవిడ రావణాసురుడు వారి సిస్టర్, చెల్లెలు. ఇక్కడి నుంచి ఈవిడ పరిగెట్టుకుంటూ అక్కడ రావణాసురుడు ఏం చేశాడంటే లంకకు ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడు ఆయన. ఎక్కడ? దండకారణ్యంలో. అక్కడ 14,000 మంది రాక్షసులు ఆయన డెప్యుటేషన్ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పని ఏమిట్రా అంటే అక్కడ ఉన్న జనాలందరినీ చంపుకు తినడం. ఈ 14,000 మంది రాక్షసులకి ఒక 2 హెడ్లు కూడా ఉన్నారు. ఒకటి పేరు కరుడు, ఇంకోటి పేరు దూషణుడు. నేను పేర్లు పెట్టలేదు, ఎందుకు అలాంటి పేర్లు పెట్టారని అడగండి. నేను నన్ను అడిగితే నేను కొంచెం శాస్త్రీయమైన పేర్లే పెట్టేవాడిని. ఆ కరుడు, దూషణుడు, త్రిశూరుడు ముగ్గురు ఉన్నారు. వాడికి 3 బొర్రలు ఉన్నాడు కాబట్టి త్రిశూరుడు అని పేరు పెట్టాడు. వాళ్ళ అమ్మగారికి ఈజీ అయిపోయింది పేరు పెట్టడం. 3 బొర్రలు ఉన్నాయి కదా, త్రిశిరహ అని పెట్టంటారు ఆ పేరుని చెప్పింది ఆవిడ. ఈ ముగ్గురు ఉన్నారు. ఇక్కడికి వెళ్ళాడు. ఈవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగింది, అసలు మీరు నా అన్నదమ్ములేనా? నాకు ఇంత అన్యాయం జరిగితే అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ అన్యాయం జరుగుతున్నప్పుడు ఈవిడి కదా వెళ్ళి తెచ్చుకుంది ఈ పెంటంతా. కానీ మనం ఆలోచించలేము. ఇదే అంటే రామాయణం మానవ కోణంలో చూస్తే మనకు బోల్డ్ విషయాలు అర్థమవుతాయండి. వాళ్ళు ఏవైనా చేశారా? వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రావణాసుడు చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవుతున్నారు. ఈవిడొచ్చి అసలు నాకు ఇంత అన్యాయం జరిగితే వీళ్ళందరూ ఇలా ఉండగలరా అని వాళ్ళని రెచ్చగొట్టింది. ఈ 14,000 మంది దాడికి వచ్చారు రాముడి మీదకి. రాముడు అన్నాడు లక్ష్మణుడి వైపు చూసి, లక్ష్మణ, సీతను తీసుకుని ఆ గుహలోకి వెళ్ళు, ఈ 14,000 మందిని నేను చూసుకుంటా అన్నాడు. సీత కంగారు పడుతోంది. ఒక్కడు 14,000 మంది ఎదురుకుండా ఉన్నారంటే లక్ష్మణుడు అన్నాడు, వదిలి గారు మీకు తెలియదండి, చిన్నప్పుడు మీ అందరం కలిసి చదువుకున్నప్పుడు రాముడు దెబ్బ ఏమిటో నాకు తెలుసు, మీరు ఇక్కడ ఉండండి అంటే ఆవిడ చూస్తున్నారు. 14,000 మందిని 90 నిమిషాల లోపల రాముడు చంపేశాడు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు 2 అడుగులు వెనక్కి వేసాడని చాలామంది, రాముడు నిజంగానే వీరుడా 2 అడుగులు వెనక్కి వేశాడు కదా ఆ యుద్ధం మధ్యలో అని కూడా అంటారు. దాన్ని కూడా లక్ష్మణుడు చివరిలో దానికి ఆన్సర్ చెప్తాడు. 14,000 మంది చచ్చిపోయారు. చచ్చిపోగానే అసలు ధనుసు ముట్టుకోవద్దని ఎవరండి చెప్పారు? యుద్ధాలు చేయొద్దని ఎవరు చెప్పారు? సీతమ్మే కదా, అవునా కదా? ఈ రాముడు ఈ 14,000 మందిని చంపి వెనక్కి వస్తూ ఉంటే ఆనందం పట్టలేక దండ వేద్దాం అనుకుందట ఆయనకి. ఆవిడ దండ వేద్దామంటే ఇంతసేపు యుద్ధం చూస్తోంది, ఆయన వెనక్కి వచ్చేస్తున్నాడు, మళ్ళీ రేపు పార్టీ చేస్తే బాగోదుగా. అందుకని తన చేతుల్నే దండలా మార్చి వెళ్ళి రాముడు చుట్టూ పెట్టింది. రాముడు మెడలో చేతులు వేసి పెట్టిందట. అంటే క్షణానికి మానవులుగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనలాగే ఉన్నారు, ఇవన్నీ జరుగుతాయిరా అని మనకి చెప్తున్నారు అంతే. కాబట్టి అయింది, వాళ్ళకి పరమ సంతోషంగా ఉన్నారు. ఈవిడ గారు ఇప్పుడు ఈ ముక్కు చెవులు కోయబడిన స్త్రీ శూర్పణఖ గారు బయలుదేరి లంకకి వెళ్ళారు. లంకకి వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పింది. అసలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నేను ఇలా రాముడిని మోహించానని కానీ, లక్ష్మణుడిని ఇలా చేశానని కానీ, సీతను చంపుదానుకున్నాను కానీ ఇవేమీ ఆవిడ చెప్పలేదు. ఆవిడ అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందంటే, ఆవిడ చూసింది 14,000 మంది ఇక్కడ పోయారని. ఇప్పుడు రావణాసురుడు అర్జెంటుగా యుద్ధం చేయకపోతే ఆవిడ ప్రాబ్లం. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ రావణాసురుడి వీక్నెస్ ఏమిటో చూసుకో, అక్కడ దెబ్బ కొట్టింది ఆవిడ. ఆవిడ ఏమిటంటే, అక్కడ ఒక అందమైన స్త్రీని చూశాను, నీకు భార్య కాగల వనితని చూశాను, అందువల్ల ఆవిడే ఎప్పుడూ నీకు స్త్రీ భార్యగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఆవిడ్ని నేను తెద్దామనుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి పరాభవం జరిగింది, దీనికి ప్రతీకారం తీర్చుకోని చెప్పింది ఆవిడ. ఆయన కొంచెం ఆలోచించాలా? కనీసం 4 వేగుల్ని పంపించి గూఢచారులను పంపించో ఎంక్వైరీ కమిషన్ అయినా వేయాలా? అలాంటిదేమీ ఆయన చేయలేదు. ఆయన వెంటనే అలాగా అయితే సరే నేను వెళ్తానని ఆయన, ఈ స్త్రీ అందంగా కనపడింది, ఈ 2. ఇప్పుడు నిజంగా రావణాసురుడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోండి, తన చెల్లెలు ముక్కు చెవులు కోసేశారని వెళ్ళి రాముడితో యుద్ధం చేసి చంపాలి, అవునా కదా? అంతేనా కదా? కానీ ఆవిడ ఎలా చెప్పుంటుంటే రామరావణ యుద్ధం అక్కడ అయిపోయి ఉండేది. రాముడు రావణాసురుడు కొట్టుకునే ఉండేవారు, ఈ గొడవంతా ఉండేది కాదు, అక్కడితో రామాయణం అయిపోయి ఉండేది. అయితే పాపం చేసిన వాళ్ళందరూ లంకలో ఉన్నారు కదా, ఈ మొత్తం అందరూ ఈ మొత్తం అందరూ కలిపి ఒకేసారి పోవాలని ఆయన ప్లాన్, భగవంతుడి ఆలోచన అది అలా జరగవలసింది. అందుకని రావణాసురుడు ఏం చేశాడు? మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి, మారీచ, అసలు ఇలా సీతమ్మ ముందట కదా, నేను రావణాసుడి దగ్గర ఎత్తుకొస్తా సీతమ్మని అని చెప్పాడు. చెప్తే ఇక్కడ ఒక శ్లోకం అండి, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం, 150% మరిచిపోకూడని శ్లోకం ఇది.
అక్కడ ఒక మాట చెప్తారండి, సులభాహ. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పలేదు, రాముడు చెప్పలేదు, సీతమ్మ చెప్పలేదు, ఒక రాక్షసుడు చెప్పిన శ్లోకం ఇది. సులభాహ పురుషాహ రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అంటే ఓ రాజా, రాజన్ అంటే ఓ రాజా, సులభాహ పురుషాహ రాజన్ సతతం ప్రియవాదిన. రాజుగారికి నువ్వు గనక ఒక పొజిషన్ ఆఫ్ అథారిటీలో ఉంటే, నువ్వు రాజు అయితే, నీ దగ్గరికి వచ్చి ఎప్పుడూ నిన్ను పొగుడుతూ మాట్లాడేవాళ్ళు చాలా సులువుగా దొరుకుతారయ్యా. అప్రియస్యచ నచ్చని మాట, పద్యస్య, పథ్యం అంటే అందరికీ తెలుసు కదండి, ఇక్కడ పథ్యం చేస్తున్నామండి అంటారు. పథ్యం అంటే తెలుసు కదా, అంటే తినవలసినంత మాత్రమే తినడం, ఇష్టం వచ్చినట్టు ఉండకుండా ఉండడం పథ్యం చేయడం, నచ్చిందల్లా తినేయకుండా ఉండడమే పథ్యం చేయడం, అంతే కదా. కాబట్టి అప్రియస్యచ పథ్యం అంటే నీకు మంచి చేసే వాక్యం, వక్త చెప్పేవాడు దొరకడం కష్టం, శ్రోతాచ దుర్లభ చెప్పేవాడు ఉన్న వినేవాడు కష్టం రా. నీకు ఎవడరా చెప్పాడు ఇది, రాముడి మీదకి ఎందుకు వెళ్ళినవరా, అసలు రథము అంటే నువ్వు రానగానే రాముడు అంటావేమో భయపడి చచ్చిపోతూ ఉంటాను రా నేను అన్నాడు. అంటే మరి రావణాసురుడు రావణ మనం ఏం చేయలేము. ఆ రావణాసురుడు అన్నాడు, ఇలా కాదయ్యా, చూడు నిన్ను చంపేయడం ఖాయం, రాముడి చేతిలో సస్తావా నా చేతిలో సస్తావా నువ్వు డిసైడ్ చేసుకో అన్నాడు. ఆయనకు అర్థమైంది, ఇంకా ఎలాగా చావు తప్పదనుకుంటే పోయి చచ్చేదేదో రాముడి చేతిలో చస్తే కొంచెం పుణ్యమైన వస్తుంది, నీ చేతిలో ఎవడ సావమన్నాడు అని చెప్పి ఆయన ఓ బంగారు జింక కింద మారి అక్కడికి వచ్చి ఆ ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆ ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మరొక విషయం చూడండి, సీతమ్మ ఎన్ని ధర్మాలు చెప్పిందంటే ఇప్పటిదాకా మనకి. రాముడిని ఎన్నిసార్లు కరెక్ట్ చేసింది ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రాముడి వైపు నుంచి నేను ఆర్గ్యుమెంట్ ఇందాక చెప్పాను కాబట్టి మనం సీతమ్మ వైపు నుంచి కూడా అదే ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఆవిడ ఎన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, రాముడు అంతటి వాడు అంతగా గౌరవిస్తున్న స్త్రీ, అవునా కాదా? ఆవిడికి తెలియదా బంగారు జింక ఉండదని, ఆవిడకి తెలియదా బంగారంతో చేసిన జింక ఉండదని. కానీ మనకి కష్టం వచ్చేటప్పుడు, మనం బ్యాడ్ టైమ్స్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా పోయేది బుద్ధే, మన ఆలోచన శక్తే ముందు పోతుంది. ఆవిడ చూసింది, దీన్ని చూసి ఆవిడేముందంటే, ఈ జింకను నేను తీసుకెళ్ళి మన అంతఃపురంలో పెంచుదాం, అందుకని తీసుకురా అందండి. ఇప్పుడు వచ్చింది ముగ్గురు, జింకతో కలిపి నలుగురు వెళ్దాం అనుకుంది ఆవిడ వెనక్కి. పోనీ సీతమ్మ చెప్పింది అనుకోండి, భార్య చెప్పింది, ఇప్పటిదాకా ఇన్ని ధర్మాలు చెప్పాడు, కౌశల్యని చెప్పాడు, భరతుడితో ఆర్గ్యుమెంట్ గెలిచాడు, కైకేయితో ఆర్గ్యుమెంట్ గెలిచాడు, కౌశల్యకి చెప్పాడు, ఇన్ని విషయాలు తెలిసిన రాముడికి తెలియదా అది బంగారు జింక బంగారు లేడీ ఉండదని. ఆయన బయలుదేరాడు దాని అట్లా. ఇది విచిత్రం. ఈ ఇద్దరూ కాకుండా అక్కడ నిజం మాట్లాడిందండి వాస్తవానికి లక్ష్మణస్వామి. ఆయన అంటాడు, వదిన అది చూడు, అన్నయ్య వదిన ఇద్దరూ చూడండి, అది మంచినీళ్ళు తాగటం లేదు, గడ్డి తినటం లేదు, ఇది జింక కాదు అని చెప్పినా వాళ్ళిద్దరూ వినలేదు. సరే రాముడు వెళ్ళాడు, ఆ జింక ఎంతో దూరం పట్టుకెళ్ళింది. ఆ తర్వాత రాముడు బాణప్రయోగం చేస్తే రాముడి వాయిస్లో అది హా సీత హా లక్ష్మణ అంది. అన్న తర్వాత సీతమ్మ లక్ష్మణుడిని వెళ్ళమంది రాముడి దగ్గర. నేను వెళ్ళను అన్నాడు లక్ష్మణుడు. రాముడికి ఏమీ కాదు వెళ్ళను అంటే అక్కడ కూడా కాసేపు వాళ్ళిద్దరి మధ్య చర్చ నడుస్తుంది. అక్కడ ఆవిడ ఒక మాట అంటుంది, అనకూడని మాట అంటుంది. రాముడు విడిపోతే నన్ను పొందుదామని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు లక్ష్మణ అంటుంది. ఎంత పెద్ద మాట ఉంది ఆవిడ. అందుకని లక్ష్మణుడు బయలుదేరి వెళ్తాడు. అంతేగాని ఈ 3 రేఖల గీయడాలు, లక్ష్మణ రేఖ, అది ప్రస్తుతానికి ఒక కంపెనీ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, లక్ష్మణ రేఖ అని ప్రొడక్ట్ పెట్టి. కానీ వాస్తవంగా రామాయణంలో మాత్రం అంటే వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు. వెళ్తారు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత బయట వెయిట్ చేస్తున్నాయని మరోడు ఉన్నాడుగా, ఈ మొత్తం సూత్రధారి, ఆయన వస్తాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ భవతి భిక్షాందేహి అన్న తర్వాత ఆవిడ వచ్చింది, భిక్ష ఇవ్వబోతూ ఉంటే ఆవిడ్ని అక్కడ ఉన్న భూమితో సహా పెకలించుకొని పట్టుకెళ్ళిపోతూ ఉంటే, వీళ్ళు ఇంతకుముందు పంచవటికి వస్తున్నప్పుడే వీళ్ళు అక్కడ జటాయువును కలుస్తారు. జటాయువు దశరథుడు మిత్రులు కాబట్టి నేను కాపాడుతానని ఒప్పుకుంటాడు జటాయువు. ఎప్పుడైనా మీకు ఇబ్బంది వస్తే నేను కాపాడుతానంటాడు. అలా ఒప్పుకున్న ఆ జటాయువు ఇప్పుడు మళ్ళీ వచ్చి రావణాసుడితో యుద్ధం చేస్తాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జటాయువుకి ఏమిటండి అవసరం లేదు. రామాయణం మనకు చెప్పే ఒక ప్రధానమైన సూత్రం ఏంటంటే, మన కళ్ళ ఎదురుగుండా ఎప్పుడూ అన్యాయం జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు.
మనకి శక్తి ఉంటే ఆ అన్యాయాన్ని ఆపాలి, లేకపోతే లజ్జతో సిగ్గుతో తల వంచుకొని నా వల్ల కావట్లేదు, నాకు ఇంత శక్తి లేదు, నా బతుకు చెడ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. మన లజ్జితులమే వెళ్ళాలి. స్ట్రాటజిక్గా బయటికి వెళ్ళాను, వ్యూహాత్మక మౌనం పాటించాను, అలాంటి దిక్కుమాలిన డైలాగులు చెప్పకూడదు నిజంగా. ఎందుకంటే మన ఎదురుగుండా తప్పు జరిగితే మానవులుగా మన కర్తవ్యం అది. అంతెందుకని మానవులుగా మన కర్తవ్యం అనుకుంటున్నాం కదా. ఒక కుక్కను ఎవరో పెంచుకుంటున్నారు అనుకోండి, ఆ యజమానికి హాని జరుగుతూ ఉంటే నాకు ఐస్ క్రీమ్ ఇచ్చారు కదా అని ఒక పక్క వెళ్తుందా? దానికి ఉన్నంతైనా మనకి ఉండాలి కదా. మానవులుగా తరించడానికి అవకాశం ఉన్న ఏకైక వ్యక్తులుగా మనం ఉంటున్నప్పుడు మన ప్రధాన కర్తవ్యం తప్పు చేయకుండా ఉండాలి. మరొకడు తప్పు చేస్తూ ఉంటే అక్కడ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి తప్పు జరగకుండా ఆపాలి. లేకపోతే మహాప్రభు నా వల్ల కుదరట్లేదు, నా వల్ల కావట్లేదు అని అక్కడి నుంచి వెళ్ళాలి. చూడండి, ఆంజనేయ స్వామి వచ్చే టైంకి ఆంజనేయ స్వామి వచ్చారు ఇక్కడికి. అది విచిత్రం అవునా? ఇంకొక 5-6 నిమిషాల్లో వచ్చేస్తారు ఆయన. అయింది. అందుకని ఆ సూత్రాన్ని పక్షిగా ఉన్న జటాయు పాటించాడు. మానవులుగా మనం ఎంత పాటించాలో ఆలోచించండి. సరే, వచ్చారు, యుద్ధం ప్రారంభమైంది. జటాయువు రావణాసురుడు యుద్ధం చేస్తున్నారు. జటాయువుని చంపేశాడు రావణాసురుడు, తీసుకెళ్ళిపోతున్నాడు సీతని. అప్పుడు సీత కిందకి చూస్తూ ఉంటే ఒక పర్వతం మీద కొంతమంది వానరులు కనబడ్డారు. ఆ వానరులు కనబడితే తన నగలన్నీ తీసి ఒక మూట కట్టి ఆ వానరులకు అందేలా విసిరేసింది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళి కలిసాక రాముడు నువ్వు వచ్చేవేంటన్నాడు. నీ అరుపు ఇలా వినపడింది కదా అంటే, ఎందుకు వదిలొచ్చావు, నా మాట ఎందుకు జబదాటేమని రాముడు అడిగితే, లేదు మహాప్రభు, సీతమ్మ ఇలా చెప్పింది, రాక తప్పలేదంటే వెనక్కి వచ్చారు, సీతమ్మ కనపడలేదు. అసలు ఇక్కడ రాముడి బాధ ఉంటుందండి. అసలు మనకి ఏ సినిమా రాముడు ఇంత ఆ బాధను చూపించలేదు. చెట్టు కనబడితే సీత, పుట్ట కనబడితే సీత, పువ్వు పుష్పిస్తే సీత. రాముడి బాధ మనకు అసలు అరణ్యకాండలో ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే వర్ణనాతీతంగా అనిపిస్తుంది. వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటే హఠాత్తుగా రాక్షసుడు వాళ్ళని పట్టుకున్నాడు. వాడి తల ఎక్కడ ఉందా అని చూస్తే వాడికి తల లేదు, కేవలం నోరు ఉంది, బుర్రంతా మొండెల్లోకి ఉంది, కడుపు దగ్గరే 2 కళ్ళు ఉన్నాయి, దాంతో చూస్తున్నాడు, 2 చేతులతో పట్టుకుంటున్నాడు, నోట్లో వేసుకుంటున్నాడు. నువ్వెవడురా బాబు అంటే, నా పేరు కబంధుడు అన్నాడు. చెరో చెయ్యి రామలక్ష్మణుడు నరికేశారు. ఆ తర్వాత వాడిని కాల్ చేశాక అందులోంచి ఒక దివ్యమైన దేవతా పురుషుడు బయటకు వచ్చి, నాయనా, నేను కేవలం తినడం మాత్రమే చేస్తూ ఋషులు నేర్పిస్తూ ఉండేవాడిని అయ్యా, నువ్వు ఇది తప్ప ఇంకే పని చేయట్లేదు కాబట్టి తినడానికి కడుపు ఉంటే చాలు, మిగతా అవయవాలు ఎందుకన్నా తలన కాస్త కడుపులోకి పంపించేశారు వాళ్ళు, అప్పటి నుంచి ఇలాగే బతుకుతున్నాను, రాముడు వచ్చి నీకు శాపవిమోచనం చేస్తాడన్నారు, చేసేవు నువ్వు నాకు. ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తున్నాను విను, సీతమ్మని తీసుకెళ్ళిన వాళ్ళ జాడ నీకు తెలియాలి అంటే ఇక్కడి నుంచి అలా ఋష్యముఖ పర్వతం ఉంటుంది, అటువైపు వెళ్ళు. ఆ ఋషిముఖ పర్వతం మీద వానరులు ఉంటారు, సుగ్రీవుడు ఉంటాడు, అతని సహాయం తీసుకో, అతను చాలా మంచివాడని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు. ఆ పంపా తీరం దగ్గరికి వెళ్ళి, ఆ పంపా సరస్సు దగ్గరికి వెళ్ళి అన్నాడు. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ రాముడు వస్తాడని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోంది. ఆవిడ పేరు శబరి. మనకి రామాయణంలో ఆవిడేదో పళ్ళు సగం తినిచ్చిందని, అది రాముడు తిన్నాడని, అసలు అలా కాదు. కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసిన మనం ఎంగిలి చేసింది మన నాన్నగారికో అమ్మగారికి ఇవ్వడానికోనే భయపడతారు. కనీసం 80, 90 ముందు పుట్టిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, అది కాదని కానీ, బట్ కొంచెం భయం వేస్తుంది కదా. ఆ ఎంగిలి పళ్ళు పరమాత్మ స్వరూపమైన రాముడి కోసం కదా ఆవిడ తపస్సు చేస్తుంది. అంత తపస్సుని అలాంటి పిచ్చి పనులు చేస్తుందా? కాదు కదా. ఆవిడే ఫలాలిచ్చింది, తీసుకున్నాడు. వాళ్ళ గురువుగారు ఒక మాట చెప్పారు. మతంగ మహాముని శిష్యురాలు ఆవిడ. ఆయన వెళ్ళిపోతూ, నువ్వు ఉండు, రాముడు ఈ దారంటి వస్తాడు, వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి, అందుకని నువ్వు ఇక్కడ ఉండని చెప్పారు. ఆవిడ అంతవరకు ఉంది. ఆవిడ రాముడు ముందే వెళ్ళిపోయింది. ఆవిడ ఆ స్వర్గలోకాలకి వెళ్ళిపోతూ ఆవిడ విషయం కూడా చెప్పింది రాముడికి. ఆ ముందుకు వెళ్తే మీరు పంపా తీరం ఉంటుంది, అక్కడ కంజు పిట్టలో అవి బాగుంటాయి, మీరు చంపుకు తిందామంటే వాటిని తినండి అని. అంటే అక్కడ ఉన్న ఆశ్రమవాసులు కూడా చెప్తారులేండి, అది ఆవిడే చెప్పిందని కాదు, ఆశ్రమవాసులు చెప్తారు. అయ్యింది. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తారు, పంపా తీరానికి వెళ్తారు. రాముడు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక శ్లోకం చెప్తారు వాల్మీకి మహర్షి. ఏనుగట రాత్రి ఆయిలీ ఫుడ్ అలాంటి ఆకులు తినేసి పడుకుంది. దానికి తెల్లారి దాహం వేసేస్తుంది. తెల్లారి లేవగానే చూడండి, రాత్రి బాగా ఆయిలీ ఫుడ్ తిని మనం కొంచెం నీళ్లు తాగి పడుకున్నా తెల్లారి లేవగానే మళ్ళీ దాహం వేస్తుంది. అది తొండం పెట్టిందట సరస్సు దగ్గర, పంపా తీరం దగ్గర. తాగుదామంటే షాక్ కొట్టినట్టు అంత చల్లగా ఉన్నాయి ఆ నీళ్లు. అందుకని తాగలేక వెనక్కి ఉండిపోయిందట ఏనుగు.
అలాంటి సరస్సులో రాముడు దిగి ప్రాతసంధ్యావందనం చేసేట ఆ చలిలో. అంటే సీత వెళ్ళిపోయిన ఆ దుఃఖంలో కూడా రాముడు చెయ్యవలసిన పనులు, నిత్యం చేయవలసిన పనులు ఆయన మానలేదు. సరే, అక్కడి నుంచి ఋషిముఖ పర్వతం వైపు వెళ్ళడంతో మనకి కిష్కింధకాండ క్షమించాలి, అరణ్యకాండ ముగుస్తుంది. అక్కడి నుంచి మనం కిష్కింధకాండలోకి వస్తాం.